వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం iQOO Z9 టర్బో కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే ఏప్రిల్ 24 న చైనాలో లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన డిజైన్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఆన్లైన్ లో అయిపోయాయి. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమవుతుంది, తక్కువ ధరలో మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే రాబోతుంది. ఒకసారి ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ కి ఎంత బడ్జెట్ అయితే సరిపోతుందో మీరు కామెంట్ లో చెప్పండి. రీసెంట్ గానే ఇండియాలో iQOO Z9 ని తక్కువ ధరకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ ని కూడా అదే మంచి తక్కువ ప్రైస్ లో అయితే తీసుకొస్తారని అనుకుంటున్నాను. బట్ ఇండియాకి ఎప్పుడు వస్తుందో మాత్రం ఇంకా ఎక్కడ కూడా లీక్ లేదు. ఇదే ప్రాసెసర్ ఉన్న పోకో F6 మొబైల్ చైనాలో 23,000కి తీసుకొచ్చారు. ఈ మొబైల్ అయితే 25,000కి తీసుకొస్తామని అన్నారు. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం 5,000 పెరుగుతుంది కాబట్టి నా గెస్ ప్రకారం 30 నుంచి 32,000 అయితే తీసుకొస్తారు. మన ఛానల్లో ఆడియో క్వాలిటీ నార్మల్ గా ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం యూట్యూబ్ ఛానల్లో చాలా రివ్యూస్ చూసిన తర్వాత నేనైతే ఫైనల్ గా ఈ మైక్ తెప్పించాను. నేనైతే వాళ్ళ రివ్యూస్ చూసి చాలా మోసపోయాను. నా బడ్జెట్ కాకపోయినా సరే రిస్క్ చేసి మరి ఈ మైక్ తెప్పించాను. ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ మైక్ తోటే నేనైతే రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు. ఒకటి ఇచ్చినా కానీ మంచి వాయిస్ రికార్డ్ చేస్తుంటే బాగుంటుంది. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు అందరూ అలా తయారయ్యారు. నా మటుకు నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జెన్యూన్ గా రివ్యూ ఇస్తున్నాను. ఇలానే మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోదు. ఇక ఈ మొబైల్ డిజైన్ వచ్చేసి 90% వరకు లాస్ట్ టైం వచ్చిన iQOO 12 లాగే ఉంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వచ్చే గ్లాస్ ఉంటుంది. అది కూడా ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంది. ఇక కెమెరాస్ వచ్చేసి iQOO 12 లో 3 కెమెరాస్ ఉండేది కదా, ఇందులో మాత్రం 2 కెమెరాస్ ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 144 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10+ కూడా ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ తో కూడా వస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. దీంట్లో అయితే LTPO డిస్ప్లే వాడారు. మీరు చూసే కంటెంట్ ని బట్టి అదైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీని వల్ల పవర్ డ్రాప్ అనేది తక్కువగా అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇదే హైలైట్ అని చెప్పాలి. Snapdragon 8s Gen 3 అయితే వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ వస్తుంది. 114 మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ అయితే గేమింగ్ కి చాలా బాగుంటుంది. గేమ్ ఆడము మేము నార్మల్ గా యూజ్ చేయడానికంటే ఫ్లాగ్షిప్ రేంజ్ లో మొబైల్ వాడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి ఆంటిట్యూడ్ లో 17 lakh వరకు అయితే స్కోర్ చేసింది. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకైతే ఈజీగా 4 years ఈ మొబైల్ ని వాడేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో వస్తే కనుక తప్పకుండా మేము ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు వాడారని చెప్పాను కదా, ఒకటి 50MP ప్లస్ 8MP, ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే వాడారు. మెయిన్ కెమెరా ఒకటి OIS కి అయితే సపోర్ట్ చేస్తుంది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ మన ఛానల్లో వస్తుంది కదా, అప్పుడైతే అప్డేట్ చేస్తాను. iQOO మొబైల్ వాడే వాళ్ళు మీ మొబైల్ లో నైట్ విజన్ మోడ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మంచి ఫోటోస్ అయితే వస్తాయి. 6000 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ చార్జర్ ఎప్పట్లాగానే బాక్స్ లోనే ఇస్తారు. ఇప్పుడు అన్ని మొబైల్స్ లో 6000 mAh బ్యాటరీ అయితే కామన్ అయిపోయింది. మీరు ఎంత mAh బ్యాటరీ వాడుతున్నారో కింద కమెంట్ లో చెప్పండి. ఎవరు ఎంత పెద్ద mAh బ్యాటరీ వాడుతున్నారో చూద్దాం. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా చైనాలో అయితే 25,000, ఇండియాకి వచ్చేప్పటికి 30 నుంచి 32,000 మధ్యలో అయితే ఉంటుంది. ఈ డిస్కషన్స్ మీకు ఎలా అనిపించాయి? ఒకవేళ ఈ మొబైల్ ఇండియాకి వస్తే మీరు తీసుకుంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.